ప్రైజ్ ద లార్డ్. దైవ సన్నిధి పరిచర్యల ద్వారా కృపా సత్యాలు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మీకు అందించుటకు మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరెంతో మేళ్ళు ఆశీర్వాదాలు పొందుతున్నారని వింటూ మరింతగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు దైవజనరాలు నా చెల్లె దీవెన మీకు వాక్యాన్ని అందిస్తారు. వీరు అపోస్తుల్ సుధాకర్ గారి యొక్క కుమార్తె. వీరు బాల్యంలో నుండే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు అనేక విధాలుగా వాడబడుతున్నారు. అనేక మందిని ఆత్మలో ఆరాధనలో నడిపిస్తూ దైవ సందేశాలను ఇస్తూ అనేక మందిని అనేక ప్రాంతాల్లో బలపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరు దేవుడి వాక్యాన్ని మీకు అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృపా సత్యములు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారు కదండి? అవును, మనందరం దేవుని కృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మీకు వర్తమానం అందించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ 2017 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని సమాధానంతో, మేలుతో, ఆశీర్వాదంతో, సమృద్ధి అయిన జీవంతో నింపాలని ఆయన ఆశపడుతున్నారు. ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినం మీతో మాట్లాడటానికి ఒక లేఖన భాగం చదువుకుందాం. యోబు పుస్తకం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేయటం వలన మనకి మొట్టమొదటిగా వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానం. సహవాసం అంటే ఏంటి అంటే రిలేషన్షిప్. దేవునితో ప్రతిదినం మనకి సహవాసం కావాలి. అది ఆయన కోరుకుంటున్నారు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానం. ఎప్పుడు సమాధానం కలిగి ఉంటావు. ఈ రోజుల్లో ఒక క్రైస్తవ కుటుంబాలే కానివ్వండి, లేకపోతే దేవుణ్ణి నమ్ముకొనిన కుటుంబాలైనప్పటికీ దేవుణ్ణి ఒక సమాధానం వాళ్ళ కుటుంబాన్ని ఏలుబడి చేయట్లేదు. ఎందుకంటే దేవుని నమ్ముకొని కూడా దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఆయనతో సరి అయిన సహవాసం లేదు. ప్రతిదినం దేవునికి ప్రార్థించే అలవాటు చాలామంది క్రైస్తవులకి లేదు. అందుకనే దేవుడిచ్చే సమాధానం ఇంట్లో లేక భయంకరమైన గొడవలు క్రైస్తవుల ఇళ్లలోనే మనం చూసినాం. ఎందుకు ఇదంతా అంటే దేవునితో సహవాసం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏమనంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. సమాధానమే కాదు, మేలు కూడా కలుగుతుంది. అంటే మన జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తారు. ఎప్పుడు అంటే ఆయనతో మనం సహవాసం కలిగి జీవించినప్పుడు. హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆయన పేరు దానియేలు. దేవునితో సహవాసం చేయడంలో ఈయన ఒక హీరో. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రతిదినం దేవునితో మాట్లాడేవారు. అందుకనే ఈ వ్యక్తిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. అసలు దానియేలు ఎవరు అంటే ఇతడు దేవుడిని తెలుసుకున్న ఒక వ్యక్తి. యెరూషలేము నుంచి ఇతను చెరగా తీసుకొని రాబడ్డాడు. నెబుకద్నెజర్ అనే ఒక రాజు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న ఈ వ్యక్తికి దేవుడు ఈ యెరూషలేములో ఉన్న రాజుని, యెరూషలేము ప్రజల్ని అతని చేతికి అప్పగించేశాడు. ఎందుకు అంటే వీరు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. అది దేవుడు సహించలేక ఒక అన్య దేశపు రాజు వచ్చి దేవుని ప్రజల్ని ముట్టడి వేసి తీసుకొని ఒక చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ చెరలో దానియేలు కూడా ఒక బానిసగా ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోబడ్డాడు. అక్కడ ఈ వ్యక్తికి దేవుని దయ ఎప్పుడూ ఉంటానే ఉంది. అందుకనే ఈ వ్యక్తి పట్ల తన పై అధికారులకి దేవుడు దయ కలుగ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఇతను ప్రతిరోజు ఇతనికి ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవునికి ప్రార్థన చేయడం ప్రతిదినం ఒక అలవాటుగా ఇతను ఇది చేస్తూ ఉండేవాడు. ప్రతిదినం ఉదయం ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, అలాగే సాయంకాలం ప్రార్థన చేసేవాడు. ఇలా ప్రార్థన చేస్తూ దేవుడితో సహవాసం చేయడం వల్ల ఇతని దేవుడు ఎంత హెచ్చించేశాడంటే ఒక అన్య దేశంలో ఉంటున్న ఈ వ్యక్తిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించడానికి కారణం. లేకపోతే ఇతనికి ఆ అన్య దేశంలో సమాధానం, మేలు కలిగేటట్టు దేవుడు ఎందుకు చేస్తారు అంటే దేవునితో ప్రతిదినం సహవాసం చేస్తున్నాడు.
ఈరోజు యవనస్తులు చాలామంది దేనితో సహవాసం చేస్తున్నారు అంటే ఎక్కువ సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నారు, లేకపోతే ఇంటర్నెట్తో సహవాసం చేస్తున్నారు, లేకపోతే లోకంతో స్నేహం చేస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. అందుకనే వారి జీవితాల్లో మేలు కానీ సమాధానం కానీ నెమ్మది కానీ లేకుండా పోతుంది. ఈరోజు యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే వారి సహవాసం మంచిగా లేదు. లోకంతో స్నేహం చేస్తున్నారు, లోకంతో సహవాసం చేస్తున్నారు. ఈ మధ్యన మరీ ఎక్కువగా ఇంటర్నెట్ తో సహవాసం చేస్తున్నారు. దాన్ని బట్టే వారి జీవితాలు పతనం అయిపోతున్నాయి. ఈ వ్యక్తి దానియేలు ఒక యవనస్తుడిగా ఉండి ఆ టైంలో ఎవరితో సహవాసం చేస్తున్నాడు అంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు. అందుకే దేవుడు అతన్ని బహుగా దీవించేశాడు. ఆ సంస్థానంలోనే ఎవరు అతను అంత జ్ఞానవంతులే లేకపోయారంట. ఎందుకు అంటే దేవునితో సహవాసం అతన్ని అంత హెచ్చించేసింది అని చెప్పచ్చు. హల్లెలూయా. చూడండి, దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 48వ వచనం చూస్తే, దానియేలు సంస్థానం అంతటి మీద అధిపతులను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. దానియేలు దేవునితో సహవాసం చేస్తున్నాడు. చూడండి, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దానియేలుని దేవుడు చాలా హెచ్చించారు, దీవించారు. ఎంత దీవించారు, ఎంత హెచ్చించారు అంటే ఆ రాజ్యంలోనే ఆ బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా అతన్ని నియమించారంట. అంత గొప్పగా దేవుడు ఇతన్ని హెచ్చించేసరికి అక్కడున్న ప్రజలు లేకపోతే ఆ యొక్క సంస్థానంలో ఉన్న వారందరికీ దానియేలు మీద అసూయ పుట్టే విధంగా దేవుడు దానియేలుని దీవించేసరికి వారికి అసూయ కలిగి ఏమనుకున్నారంటే దానియేలులో ఏదో ఒక తప్పు కనుక్కోవాలి, అతన్ని రాజుకి అప్పగించాలి అనే ఒక కుళ్ళి బుద్ధితో ఏం చేశారో తెలుసా, దానియేలు మీద తప్పు ఏమైనా దొరుకుతుందేమో అని చాలా వెతికి చూస్తున్నారు. కానీ దానియేలులో ఏ మాత్రం ఒక్క లోపం కూడా లేదంట. ఎందుకు అంటే అతడు ఎవరితో సహవాసం చేస్తున్నాడండి? దేవునితో సహవాసం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం దేవునితో సహవాసం చేస్తే మనుషులు మనలో తప్పులు పట్టలేరు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నామంటే మనం యేసులాగా మారిపోతాం. చూడండి, లోక సామెత కూడా ఉంది, 6 నెలల సహవాసం వీరిని వారిగా మార్చేస్తుంది అని. నిజమే, మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవునిలాగా మనం మారిపోతాం, యేసు ప్రభులాగా మారిపోతాం. ఎవరు మనలో తప్పు లేకపోతే లోపం పట్టలేరు. ఎందుకు అంటే మనం సహవాసం చేసేది ఎవరితో అంటే యేసయ్యతో. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవనస్తులు దేనితో సహవాసం చేస్తున్నారంటే లోకంతో సహవాసం చేస్తున్నారు, సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నారు, ఇంటర్నెట్ సోషల్ మీడియాతో సహవాసం చేస్తున్నారు. ఈ సహవాసాలు వారి తర్వాత ఎలా మారిపోతుందంటే ఒక మేకుగా లేకపోతే ఒక ఉచ్చుగా మారిపోతుంది. అంతేకాని వారి జీవితాలు ఫలభరితంగా లేకపోతే సమాధానంగా మేలుగా లేకుండా పోతున్నాయి. ఈ రోజుల్లో యవనస్తులు దేవునితో సహవాసం చేయగలిగితే దానియేలు వలె మార్చబడతారు. హల్లెలూయా. దానియేలు దేవునితో సహవాసం చేశాడు. అందుకనే దేవుని కృప లేకపోతే దేవుని సమాధానం అతనితో ఎల్లప్పుడూ ఉంటానే ఉంది. హల్లెలూయా. అందుకనే ఆయనలో ఏదైనా తప్పు కనుక్కుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ ఏ తప్పు దొరకలేదంట. కానండి ఒక తప్పు దొరికిందంట. ఆ తప్పేంటో తెలుసా? ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు కదా, ఇదే ఒక తప్పుగా మార్చాలనుకున్నారు వాళ్ళు. అందుకనే ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీకే నమస్కరించాలి, నీకే ప్రార్థించాలి, నిన్ను తప్పించి ఎవరికి నమస్కారం చేయకూడదు, నీకు తప్పించి ఏ దేవుణ్ణి మొక్కకూడదు అనేసరికి రాజు పొంగిపోయి, అబ్బా ఈ ప్రజలకి నేనంటే ఇంత ప్రేమ అని చెప్పేసి సరే అని చెప్పి ఒక శాసనాన్ని పంపించాడు. ఆ రోజు అందరికీ అది ఒక శాసనాన్ని ప్రకటించారు. ఏమని అంటే రాజుగారికి తప్ప ఇంకా ఏ దేవుడికి మొక్కకూడదు లేకపోతే ప్రార్థించకూడదని చెప్తే దానియేలు దాన్ని లెక్క చేయలేదు. ఒకవేళ అలా చేస్తే మిమ్మల్ని సింహాల బోన్లో వేసేస్తాం, అలా చేస్తే సింహాలకి ఆహారంగా పడేస్తామని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు దానియేలు ఆ భయంకరమైన ఆ తీర్పుకు కూడా భయపడలేదు, లేకపోతే ఆ సింహాల బోన్లో వేసేస్తామన్న దానికి కూడా భయపడకుండా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఎప్పుడు చేసినట్టే ప్రతిరోజు తను ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకుంటాడో అదే విధంగా వెళ్ళి ఆ యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ఆ యెరూషలేము తట్టు తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. అది చూసి ఏం చేశారంటే రాజుకి ఒక ఫిర్యాదులాగా తీసుకొని వెళ్ళి నువ్వు చెప్పిన ఆ యొక్క శాసనాన్ని అతను అతిక్రమించి
ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వేరే దేవుడికి మొక్కుతున్నాడు అని చెప్పగానే రాజుకి బాధ వచ్చింది. ఎందుకంటే రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. దేవుడు అలాంటి దయ రాజుకి దానియేలు మీద కలుగ చేశాడు. అయితే చాలా బాధ అనిపించినప్పటికీ అతను శాసనం ముద్ర వేసాడు కదా శాసనం మీద, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేడు. అందుకని ఏం చేశాడంటే అతన్ని తీసుకెళ్ళి ఆ ప్రజలకి అప్పగిస్తే ఏం చేశాడంటే ఏం మాట్లాడలేకపోయాడు. ఇతన్ని తీసుకొని వెళ్ళి ఆ సింహాల బోన్లో పడేశాడండి. వీళ్ళందరూ చాలా సంతోషంగా దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తే దానియేలు చక్కగా ఒక కుక్క పిల్లలు కూర్చున్నట్టు ఆ సింహాలు, అసలు సింహాలు దగ్గరికి వెళ్తేనే మొత్తం పీకేసి తినేస్తాయి. అలాంటిది సింహాలు నోరు మూసుకొని మౌనంగా కూర్చొని ఉన్నాయంట. ఎందుకు అంటే ఆ సింహాల బోన్లో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీకు ప్రార్థన చేసుకోవడానికి సమయం లేని టైంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని దేవుడు ఎలాంటి పరిస్థితినైనా ఆయన అనుకూలంగా చేసేస్తాడు. నీ సమస్యలన్నీ ఆటోమేటిక్గా వాటికి అవే తొలగిపోవడం ప్రారంభం అవుతాయి. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ఈ 2017 సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, ప్రతి దినం 6:3 అయినా 3:6 అయినా నేను ప్రతి దినం నీ సన్నిధిలో ప్రార్థిస్తాను, ప్రతి దినం నీతో సహవాసం చేస్తాను. నువ్వు అలా సహవాసం చేయగలిగితే దేవుడు నిన్ను దానియేలుని దీవించిన రీతిగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకోవడానికి, లేకపోతే యవనస్తుల జీవితం పతనం అయిపోవడానికి కారణం ఏదో దేవుని నమ్మాం, రక్షణ తీసుకున్నాం, ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నామనే, కానీ వారు దేవునితో నిజమైన సహవాసం చేయట్లేదు. ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడితే నీ జీవితంలో ఆటోమేటిక్గా మార్పు వస్తూ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపం నుంచి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు చేస్తున్న, లేకపోతే నువ్వు ఏ పాపానికైతే బానిసడు అయిపోయావో, లేకపోతే ఏ పాపానికి బానిసరాలు అయిపోయావో నాకు తెలియదు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేయడం వల్ల వాటన్నిటికీ నువ్వు దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఈ 2017 సంవత్సరంలో ఒక మంచి తీర్మానం తీసుకో. నేను ప్రతి దినం ప్రార్థన చేస్తాను ప్రభువా, నీతో సహవాసం చేస్తానని ఆయనకి చెప్పు. ఆయన నిన్ను అట్టి విధంగా నడిపించునుగాక. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడం వల్ల నీకు సమాధానం, మేలు, నీ ఇంటిలో ఎప్పుడూ సంతోషం, ఆనందం ఉంటుంది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయి. రెండవదిగా అదే యోబు పుస్తకంలో 22వ అధ్యాయం 22వ వచనం చూస్తే, దేవుని నోట ఉపదేశమును జరిగించినప్పుడు, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని వైపుకు తిరిగినప్పుడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఎప్పుడు మనం అభివృద్ధి పొందుతాం? మనం చదువులో అభివృద్ధి పొందాలన్నా, లేకపోతే ప్రాస్పారిటీ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు. దేవుని వాక్యం చాలా గొప్పదండి. ఆ వాక్కులో జీవం ఉంది, ఆ వాక్కులో శక్తి ఉంది. దేవుని వాక్కు ద్వారా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉంది. ఈ వాక్యాన్ని నువ్వు దాని ప్రకారం నడుచుకొని, దాన్ని అవలంబించి, ఆ వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప అభివృద్ధి, లేకపోతే బ్లెస్సింగ్స్, లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ జీవితంలో పొందుకోగలుగుతావు. హల్లెలూయా. లేదా ప్రాస్పారిటీ నీ లైఫ్లో రావాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పాటించాలి, ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చాలామంది ఈ రోజుల్లో ఏదో నిర్లక్ష్యంగా వింటున్నారు. ఏదో మందిరానికి వెళ్ళి వినాలి కదా అన్నట్టు కూర్చొని వాక్యం చెప్పే టైంలో అనాలోచనగా ఉంటున్నారు. అందుకే మీ జీవితాల్లో దేవుని యొక్క దీవెనను పొందుకోలేకపోతున్నారు. దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలు 119వ కీర్తన చదివితే దేవుని వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 3వ వచనం చూస్తే, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేరు. దేవుని వాక్యంలో మనం నడుచుతూ ఉన్నప్పుడు మన దగ్గరికి పాపం అన్నదే రాదు. ఈ రోజుల్లో ఎందుకు క్రైస్తవుడిగా, లేకపోతే దేవుని తెలిసిన ఒక వ్యక్తిగా నువ్వు పాపం చేస్తున్నావు, పాపంలో ఎందుకు పడిపోతున్నావు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినటలేదు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు విని ఆ వాక్య ప్రకారం జీవిస్తే నీ మార్గంలోకి ఏ పాపం రాదు. హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని గనక నువ్వు ఆ వాక్య ప్రకారం జీవించడం, లేకపోతే ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఆ వాక్యంలో నుంచి వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే నీ మార్గంలో ఏ పాపం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది చూడండి,
అదే కీర్తన 119 అధ్యాయం 6వ వచనం చూస్తే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవుడు వాక్యాన్ని అనుసారంగా, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నీ జీవితానికి అవమానం అన్నది రాదు. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని వినట్లేదు కదా, నువ్వు వాక్యానుసారంగా ఏం జీవించగలుగుతావు? ఆ వాక్యానుసారంగా జీవించలేక ఎంతోమంది యవనస్తులు వారి జీవితం అవమానభరితంగా మారిపోతుంది, అవమాన పాలైపోతుంది. నువ్వు దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడిస్తే నీకు కలిగే రెండో ఆశీర్వాదం, నీకు అవమానం అన్నదే కలగదు. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నిజమే, ఆ రోజు యేసు ప్రభు మార్తా మరియా దగ్గరికి వెళ్ళినప్పుడు తన తమ్ముడు చనిపోయాడని ఏడుస్తున్నప్పుడు దేవుని వాక్కు లాజర్ని సమాధిలో నుంచి బయటికి లేపింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం శక్తివంతమైనది, అందులో జీవం ఉంది. నిన్ను బ్రతికించేది దేవుడు వాక్యమే. నువ్వు ఆత్మీయంగా పతనమైపోయి ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని విను, ఆ వాక్యానుసారంగా జీవించు, నువ్వు మళ్ళీ బ్రతుకుతావు. హల్లెలూయా. నాలుగవ ఆశీర్వాదం, దేవుని వాక్యం ద్వారా కలిగే నాలుగవ ఆశీర్వాదం ఏంటి అంటే, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఆయన వాక్యం మనల్ని స్థిరపరుస్తా, స్థిరులుగా చేస్తుంది. నువ్వు ఇటు అటు కొట్టుకుంటున్నావు, నువ్వు స్థిరంగా లేవు, విశ్వాసంలో స్థిరులుగా ఉండట్లేదు అంటే కారణం నీలో దేవుని వాక్యం లేదు. ఎవరైతే ఆయన వాక్యాన్ని వారి హృదయం నిండా ఉంచుకుంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారు స్థిరులుగా ఉంటారంట, కదలరు ఇటు అటు. ఏదైనా కొంచెం కష్టం వస్తే చాలు ఊగుతూ ఉంటారు ఇటు పక్కకి అటు పక్కకి. లేదు, నువ్వు స్థిరంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఐదవది, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. అదే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 77వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఈరోజు దుఃఖంలో ఉన్నావు, ఎందుకు ఏడవలసిన పరిస్థితి వస్తుందో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు, లేదా దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు. అందుకనే దుఃఖం నిన్ను ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని ఆ వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఆరవది, దేవుని వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఆజ్ఞలు నిత్యము మనకి తోడుగానున్నవి. ఆయన వాక్యం మనకి తోడుగా ఉంటుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, వాక్యం నీకు తోడుగా ఉంటుంది, నిన్ను ఆదరిస్తుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో అంటే ఆ పరిస్థితుల్లోకి వచ్చి ఆ వాక్యే నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్కులో గొప్ప శక్తి ఉంది. ఏడవదిగా, దేవుని వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. దేవుడు వాక్యమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో చాలామంది నాకు జ్ఞానం లేదండి, చదువుకోలేకపోతున్నారు, లేకపోతే తల్లిదండ్రులు చెప్తున్నారు మా పిల్లాడికి జ్ఞానం లేదు, జ్ఞానం ఉండట్లేదు, జ్ఞానం లేకుండా బుద్ధిహీనుడిగా చేస్తున్నాడు. చాలామంది స్త్రీలు బుద్ధిహీనులుగా అయిపోయి వారి సంసారాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేక. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తావో, నీకు గొప్ప జ్ఞానం కలుగుతుంది. వృద్ధుల కంటే, లేదా పెద్దవారి కంటే, లేకపోతే గొప్ప జ్ఞానవంతులని పేరు తెచ్చుకున్న వారి కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆ వాక్యాన్ని ప్రేమించినప్పుడు, ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు. హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదం, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం మన పాదాలకి దీపం, మన త్రోవకి వెలుగు. మనల్ని నడిపించేది ఆ వాక్యమే. నువ్వు గాఢాంధకారపు లోయల్లో సంచరించినప్పుడు ఆయన వాక్యం నీకు ఒక వెలుగుగా వస్తుంది. అందుకే వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి, చదవాలి, ఎక్కువ వినాలి. వాక్యం వినడానికి నీ చెవుని ఇవ్వాలి. కొంచెం మంది వాక్యం వినడానికంటే ఇతరుల గురించి చెప్పే సోది కబుర్లు వినాలంటే చాలా ఇంట్రెస్ట్గా వింటారు. వాక్యం వచ్చేసరికి వెంటనే నిద్ర వచ్చేస్తుంది, వాక్యం చెప్పేటప్పుడే పడుకుని పోతారు. వాక్యం వస్తుంది అనేసరికి వాళ్ళకి ఏ ఒక పనులు, విస్తారమైన పనులు పెట్టేసుకుంటారు. కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే ఆ వాక్యం నీకు ఒక వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యం ద్వారా ఇంకొకటి, దేవుడు మనకి ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, నా ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది కలదు, వారి తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు.
దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, లేకపోతే ఆ వాక్యాన్ని ప్రేమించడం అంటే ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవారు ఎప్పుడు నెమ్మది కలిగి జీవిస్తారు. హల్లెలూయా. మా ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి, మా ఇంట్లో ఎప్పుడు సమస్యలేనండి, ఏమో తెలీదు, నేను దేవుణ్ణి నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది కానీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు కష్టాలు అంటే ఒకటే కారణం అమ్మా, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు, లేకపోతే దేవుని వాక్యం మీద శ్రద్ధ లేదు, నీకు ఆ వాక్యానుసారంగా జీవించట్లేదు, అందుకే నీ జీవితంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావో, ఆ వాక్యానుసారంగా జీవిస్తావో నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనకి ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ప్రాస్పారిటీ. నువ్వు వాక్యానుసారంగా నడిచి జీవిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. ఈ 2017 సంవత్సరంలో ఒక మంచి డెసిషన్, ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏమని అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తాను. రెండవదిగా ప్రతిదినం వాక్యాన్ని చదువుతాను, అంతేకాదు వాక్యం మీద శ్రద్ధ చూపిస్తాను. హల్లెలూయా. బేతనీ అనే ఒక గ్రామంలో యేసు ప్రభువుని ప్రేమిస్తున్న ఒక కుటుంబం ఉంది. వారు యేసు ప్రభుని చాలా ప్రేమించేవారు. ఆ మార్గం గుండా వెళ్తే యేసు ప్రభు కంపల్సరీ ఆ ఇంటికి వచ్చి ఆగేవారు. ఆ ఇంట్లో మార్తా, మరియా, లాజర్ అని ముగ్గురు తమ్ముడు అక్కలు నివసించేవారు. వీరు ముగ్గురు ప్రతిసారి యేసు ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించేవారు. అయితే ఒకరోజు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది కానీ విస్తారమైన పనులు పెట్టుకుందంట. యేసు ప్రభు వచ్చారని అన్ని రకాల భోజన పదార్థాలు తయారు చేసి చాలా విస్తారమైన పని పెట్టుకొని చాలా అలిసిపోతుంది. మరియా మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే బోధ వింటుందంట. హల్లెలూయా. అది శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది అదే, ఆయన దగ్గర కూర్చొని బోధ వినడం. ఈ రోజులో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఆదివారం కూడా విస్తారమైన పని పెట్టుకొని ప్రతిరోజు సంపాదించాలనే చూస్తున్నారు. నీ సంపాదన నీకు ఏ మాత్రం ఉపయోగకరం కాదు. నీ కడుపు నింపుతాదేమో అంతే, కానీ నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది యేసు వాక్కు మాత్రమే. నీ ఆత్మను బ్రతికించేది యేసు మాట మాత్రమే. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం వస్తున్నప్పుడు నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు సమాధానంగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, ఆయన వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుంటారు. ఈ 2017 సంవత్సరం ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఏది ఏమైనా ప్రతిదినం నీతో సహవాసం చేస్తాను, ప్రతిదినం నీ వాక్యాన్ని ఎడతెగక చదువుతాను, అంతేకాదు నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటాను, విని దాని ప్రకారంగా జీవిస్తాను. నువ్వు ఇలా చేయగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. లేదు అంటే ఎప్పుడులాగానే నీ జీవితంలో శ్రమను అనుభవిస్తూనే ఉండాలి. ఈరోజు మీకోసం నేను ప్రార్థిస్తాను. ఎవరైతే మంచి తీర్మానం చేసుకున్నారో దయచేసి నాతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ప్రార్థన చేయడం ద్వారా, నీతో సహవాసం చేయడం ద్వారా మాకు సమాధానం, మేలు కలుగుతాదని మీరు మాట్లాడారు. అయ్యా తండ్రి, నీ వాక్యాన్ని అయ్యా తండ్రి చదవడం, దాన్ని గైకొని దాని ప్రకారం జీవిస్తే ప్రభువా మేము అభివృద్ధి పొందుతామని మీరు మాట్లాడారు. ఎవరైతే తండ్రి నీ వాక్యాన్ని చదవడానికి, ప్రభువా నీతో సహవాసం చేయడానికి ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో వారి చేతిని మీరు పట్టుకోండి ప్రభువా. ప్రతిదినం ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీతో సహవాసం చేయాలి ప్రభువా. నీతో సహవాసం చేయకుండా వారిని అడ్డుగా ఉండి అయ్యా తండ్రి వారిని నీతో సహవాసం చేయకుండా చేస్తున్న ప్రతి విధమైన అడ్డులు యేసు నామములో ధ్వంసం అయిపోనుగాక ప్రభువా. నీతో సహవాసం చేయడానికి వీరందరూ ప్రేరేపించండి అయ్యా తండ్రి. నీవు ఇచ్చే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యానుసారంగా వీరు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభువా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని ఇప్పుడే దర్శించండి. యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చాపి వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను. దీవించండి ప్రభువా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఈ వర్తమానం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నేడే మమ్మల్ని సంప్రదించండి. మీ పరిస్థితి ఏదైనా, మీ సమస్య ఎలాంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి మా దైవ సన్నిధి బృందం వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ ప్రార్థన అవసరత కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా దైవ సన్నిధి మినిస్ట్రీస్, పాత ఇసుకపల్లి, పిఠాపురం, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 08869244303. మా సెల్ నంబర్ 9440889304. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.